జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పగ్గాలిస్తే జూనియర్ ఎన్టీఆర్‌కి తెలుగుదేశం పార్టీ పగ్గాలిస్తే ఇకెప్పటికి చంద్రబాబు కానీ, నారా కుటుంబం అనేదే ఉండదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు నాయుడికి, మరి నందమూరి కుటుంబంలో ఉన్న కొంతమందికి చాలా భయమని, జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని చేపడతారోనని ఆయన్ని దూరం చేస్తూనే ఉంటారు. నిజంగా ఆయన లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇండస్ట్రీలోనే కాదు, నందమూరి కుటుంబంలో లేరు. జూనియర్ ఎన్టీఆర్ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆయన. ఆయనకి సంబంధించి ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎవరు నమ్మే పరిస్థితిలో అయితే ఉండరు. జూనియర్ ఎన్టీఆర్ అలాంటి ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి లక్ష్మీ పార్వతి తారక్ గురించి చెప్తూ, చిన్న వయసులోనే రామారావు గారికి ఆయన పరిచయం చేసినప్పుడు, ఆయన నిజంగానే ఆయనలో గుర్తించారో తెలీదు గానీ, భవిష్యత్తులో నా పేరు నిలబెట్టే నాయకుడిగా మారుతాడు అంటూ ఆయన ఆశీర్వదించి తన పేరుని పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఆ లక్షణాలన్నీ కూడా ఎన్టీఆర్‌లో ఉన్నాయంటారు ఎన్టీఆర్‌కి సంబంధించిన వ్యక్తులు. ఈ నేపథ్యంలో తాజాగా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మంచిగా ప్రచారం చేయాలని, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధికార పీఠంని చేరుకోవాలని కోరుతోంది లక్ష్మీ పార్వతి. తెలుగుదేశం పార్టీలోకి ఎక్కడ ఎన్టీఆర్ వస్తే నారా లోకేష్‌కి భవిష్యత్తు లేకుండా పోతుందేమోనని చంద్రబాబు చేసిన కుట్ర వల్ల మరి ఎన్టీఆర్ పూర్తిగా నందమూరి కుటుంబానికే దూరమయ్యారని, ఆయన అలా చేసింది బాలకృష్ణ నుంచి దూరం చేసింది కూడా రాజకీయ స్వలాభం కోసమేనంటూ చంద్రబాబు మీద ఆరోపణలు చేశారు లక్ష్మీ పార్వతి. కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా భవిష్యత్తు మార్గదర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఆ రాముడి తర్వాత ఈ రాముడొస్తేనే తెలుగుదేశం పార్టీ నిలబడుతుందంటోంది లక్ష్మీ పార్వతి.